సో చాలామంది స్టూడెంట్స్ ఏంటి అంటే గ్యాప్ రాగానే అంటే 2 years 3 years గ్యాప్ రాగానే ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తారు. ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని జాబ్ తెచ్చుకొని లోపలికి వెళ్తారు. కానీ బీజీవీ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్. ప్రతి కంపెనీ కూడా ఇప్పుడు ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చాలా స్ట్రాంగ్గా చేస్తుంది. పిఎఫ్ అని, బ్యాంక్ స్టేట్మెంట్ అని, ఎక్స్పీరియన్స్ లెటర్స్ అని, Form 16 అని, ఇలా ప్రతి ఒక్కటి అడిగి చెక్ చేస్తుంది. దానివల్ల ఏంటి అంటే ఈజీగా తెలిసిపోతున్నారు అంటే అది ఫేక్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అని ఈజీగా తెలిసిపోతుంది. ఆఫర్ లెటర్ క్యాన్సిల్ చేసేసి బయటికి పంపించేస్తున్నారు. దాంతోపాటు ఇంకొక బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే లీగల్ రిస్క్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే కంపెనీస్ అన్నీ కూడా ఇప్పుడు ఎస్పెషల్లీ ఎంఎన్సీ కంపెనీస్ ఏం చేస్తున్నాయి అంటే ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి లోపలికి వచ్చిన ఆ డాక్యుమెంట్స్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తున్నారో, ఎవరైతే ఈ డాక్యుమెంట్స్ పెడుతున్నారో వాళ్ళని లీగల్గా కూడా వాళ్ళు యాక్షన్ తీసుకోవడానికి చాలా అంటే చాలా ముందుకు వచ్చేస్తున్నాయి ఎంఎన్సీ కంపెనీస్. ఎందుకంటే ఆ ఫేక్ ఎక్స్పీరియన్స్ని ఆపడం కోసం. మూడోది ఏంటి అంటే స్కిల్ ఏదైతే ఉందో స్కిల్ గ్యాప్ అనేది పక్కా క్రియేట్ అవుతుంది. ఎందుకంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోతుంది. జాబ్ వచ్చేసిందన్న హ్యాపీ తోటి అందరూ ఫేక్ లోపలికి వెళ్ళిపోతారు. వెళ్ళిన 3 months 4 monthsలో వాళ్ళకి ఏమవుతుంది అంటే అక్కడ రిజెక్ట్ అయిపోతారు, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో రిజెక్ట్ అయిపోతారు. సో ఇక్కడ కాన్ఫిడెన్స్ పోతుంది. సో దీంతోపాటు ఇంకొక బిగ్ ప్రాబ్లం ఏంటి అంటే కంపెనీస్ అన్నీ కూడా రెడ్ అలర్ట్ ఇచ్చేస్తాయి. అంటే ఒక్కసారి కనుక బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కనుక ఫెయిల్ అయిపోతే రెడ్ అలర్ట్ ఇస్తాయి, అంటే కెరియర్ బ్రేక్ అయిపోతుంది. నెక్స్ట్ కంపెనీకి ఎప్పుడన్నా రియల్గా మీరు నేర్చుకొని వెళ్ళాలనుకున్నా కానీ సో మీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఏదైతే ఉందో అది ఫెయిల్ అవటం వల్ల అక్కడ ఏమవుతుందంటే హిస్టరీలో క్లియర్గా కనపడుతుంది బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఫెయిల్ అయింది. సో కంప్లీట్గా కెరీర్ మొత్తం పోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో దానికంటే నా సజెషన్ ఏంటంటే వెయిట్ అండ్ లెర్న్ అండ్ గెట్ ఎ ప్రాపర్ జాబ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫేక్ ఎక్స్పీరియన్స్. ఫేక్ ఎక్స్పీరియన్స్ అనేది 100% రైట్ కాదు. ఎవరైతే సాఫ్ట్వేర్లోకి రావాలనుకుంటున్నారో, ఇన్స్టిట్యూట్స్ కోసం చూస్తున్నారో, సో కోడ్ బిగిన్ ఈజ్ ద వన్ ఆఫ్ ది ఆప్షన్. సో ఎందుకంటే 145 daysలో మేము కోర్స్ ఫినిష్ చేసి సో ఎవరైతే టెక్నికల్ నాలెడ్జ్ 100% టెక్నికల్ నాలెడ్జ్ ఇచ్చి వీ విల్ టేక్ యూ అప్ టు ఇంటర్వ్యూ. సో వీ విల్ సపోర్ట్ 100% ప్లేస్మెంట్. ప్రతి ఒక్కరికి ఏంటి అంటే 100% ప్లేస్మెంట్ సపోర్ట్ ఇస్తాము. సో కోడ్ బిగిన్కి కనెక్ట్ అవ్వండి. మా టీం కాల్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అసలు కోర్స్ డ్యూరేషన్ ఏంటి, ఏం చెప్తారు, ప్లేస్మెంట్ సపోర్ట్ ఎలా ఉంటుంది అనేది వెరీ క్లియర్గా మా టీం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ కింద నెంబర్కి ఒకసారి కనెక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.